జీవి మాల్ ఆషాఢం కేజీ సేల్. సౌందర్యం కేజీలలో, సంబరం టన్నుల్లో. కేజీలో సూరత్ చీరలు, కేజీ చీరలు 150 రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో. కేజీ సేల్. మహిళలకు క్రేజీ సేల్. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, పట్టు సారీస్ సరికొత్త స్టాకుపై మార్జిన్ ఫ్రీ సేల్. లేడీస్ వేర్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మెన్స్ వేర్ పై 1+1, 1+2 అండ్ మోర్ కాంబో ఆఫర్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు.
అరే ఫోన్ నా ఎదురుగా పెట్టకండి పెట్టు అరే song mixed by DJ Praveen. Song mixed by DJ Praveen from Parchuli. అంబేద్కర్ నగర్ కాలనీ వాస్తవ్యులకు నమస్కారాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు ఫస్ట్ మన ఊరు వచ్చినప్పుడు కమ్యూనిటీ హాల్ మీకు కట్టిస్తానన్నారు. పూర్తి చేసిన తర్వాత వస్తానని కరెక్ట్గా పూర్తి చేసిన తర్వాత వచ్చారు. ఈ గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దాని పరిష్కారానికి కూడా తగిన చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే గారిని కోరుతూ ఆయన మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. తర్వాత ఆయన మాట్లాడిన చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడికి నేను వచ్చినప్పుడు మీరందరూ అన్న నాకు ఒకే ఒక కోరిక అని స్థలాన్ని చూపించారు. ఏం కావాలన్నారు ఆ రోజు? కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. యూత్ అందరూ కూడా వచ్చి చక్కటి కమ్యూనిటీ హాల్ దగ్గరలోనే ఇప్పుడు ఇది 2వ కమ్యూనిటీ హాల్. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది మరొకసారి చేతల ప్రభుత్వాన్ని చెప్పడానికి ఉదాహరణ.
మాయమాటలు చెప్పే ప్రభుత్వాలను నమ్మాలో, చేతలతో చేసేటువంటి ప్రభుత్వాల గురించి నమ్మాలో మీరు ఆలోచించండి. అసలు మనకి ఒక పేదవాళ్ళుగా మనకి ఎవరికైనా కూడా ఏం కావాలి? చక్కటి చదువు కావాలి. దాని గురించే నాడు నేడు అని చెప్పి బడులన్నీ రూపురేఖలు మార్చుతున్నాం. చక్కటి వైద్యం అందాలి. దాని గురించనే అన్ని గ్రామాల్లో హాస్పిటల్ పెట్టి ఆరోగ్యశ్రీది కూడా 25 లక్షల రూపాయలకు పెంచారు నేను ముఖ్యమంత్రి గారు. మన 81 సచివాలయాలు మన నియోజకవర్గంలో ఉంటే 81 హాస్పిటల్స్ కట్టిస్తూ ఉన్నాం. ప్రతి పేదవారికి చక్కగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందేటువంటి సదుపాయం. 3,500 పైచిలకు జబ్బులు, విద్య అందుతుంది, వైద్యం అందుతుంది. పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ పేదవారికి చేయూతను అందించాలి, ఏదో ఒక విధంగా వాళ్ళకి సహాయం చేయగలగాలి అని చెప్పి మీ పెద్దన్నగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ కుటుంబానికి ఎంతో కొంత చేయూతను అందించాలి, ఆ పేదవారికి ఎంతో కొంత చేయూతను అందించి పైకి తీసుకెళ్లే కార్యక్రమం చెయ్యాలనేటువంటి ఆలోచనతో ఈరోజు డైరెక్ట్గా బటన్ నొక్కి పథకాలు మీ అకౌంట్లో వస్తున్నాయి రావట్లేదా? వస్తున్నాయా తల్లి? డ్వాక్రా రుణమాఫీ వచ్చిన వాళ్ళు చేతులేదండి. ఇవాళ జనవరి వస్తుందని గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా వస్తున్నట్టు ఏదైనా గుర్తుందా? ఏదన్నా ఒకే ఒకటి ఎలక్షన్ 11 అయితే 9, అది తప్ప ఇంకేదన్నా గుర్తుందా తల్లి? ఎందుకంటే అప్పటికి బోల్డ్ పథకాలు చెప్పాడు. ఏది ఇవ్వాల? ఆయన చెప్పిన పథకాలు తెలుసా? గత ప్రభుత్వంలో అని చెప్పాడు, ప్రతి ఆడపడుచుకి ఒక సిలిండర్ ఉచితంగా ఇస్తా ప్రతి నెల అని 12 సిలిండర్లు ఇస్తానన్నాడు. ఇచ్చాడా తల్లి? గత ప్రభుత్వంలో ఇచ్చేయలేదా? డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? చేయకపోతే చేశాడా తల్లి? నీకు చేశాడా? మరి ఏది చేయకుండా మళ్ళీ వచ్చి మాయమాటలు చెప్తే వాళ్ళు నమ్ముతావా? మరి 2 కేజీలు బంగారం ఇస్తాడంట, 4 కేజీలు వెండి ఇస్తానంటాడు. ఇచ్చేది కాదు కదా, చెప్పడమేగా. ఈ బోల్డ్ మాయమాటలు చెప్తారు, నమ్మబాకండి. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో 4.5 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఆశీర్వదించి ఒక ప్రజా సేవకుడిగా ఈ నియోజకవర్గంలో ఉండాలని మీరు ఆశీర్వదించారు. మీరు చెప్పిన విధంగానే ఒక ప్రజా సేవకుడిగా 4.5 సంవత్సరాల పాటు దాదాపుగా 2,800 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం చేస్తూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. కానీ ప్రతి గ్రామానికి మళ్ళీ రావాలి, అందరినీ మళ్ళీ కలవాలి, మీ పేదవారి గుండె చప్పుడు వినాలి. అది జగనన్నకి మీ మాటగా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు జగనన్న ఇప్పుడు క్రిస్మస్ పండుగ అవుద్ది, 1వ తారీఖు పెన్షన్ పండుగ, 10వ తారీఖు డ్వాక్రా పండుగ, 12, 13 సంక్రాంతి పండుగ, 20 వస్తే చేయూత పండుగ, 18,000 ఇచ్చే పండుగ, 30వ తారీఖు వస్తే మళ్ళీ కొత్త మేనిఫెస్టో. అవునా కదా? మళ్ళీ జగనన్నతో నవరత్నాల్లాగా మళ్ళీ ఇంకోటి ఏదో ఇవ్వబోతూ ఉన్నారు. మళ్ళీ జగనన్న పెట్టే దాంట్లో మీ అందరి సలహాలు సూచనలు తీసుకుని జగనన్నకి ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలియాలి అనే ఒకటి ఉద్దేశం. మరొక ఉద్దేశం, ఈ నియోజకవర్గంలో జెండా మోసిన ప్రతి కార్యకర్త కోరుకునే విధంగా, జెండా మోసే కార్యకర్త గర్వంగా చెప్పుకునే విధంగా 50,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ నియోజకవర్గంలో రెపరెపలాడించడమే ఎజెండాగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు చెప్తూ ఉన్నా, తాళగోకవరం మందే, వేగివాడ మందే, పెదవేగి మందే, దుగ్గిరాల మందే, దెందులూరు మందే అనే విషయం మీకు తెలియజేస్తుంది. తప్ప ఈరోజు ప్రతిపక్షాల్లో పరిస్థితి ఏంటంటే, ఒకడు ఆ టైర్కి గాలి నేను కొడతానంటాడు, ఆ సైకిల్కి. ఒకడేమో సీటే నాదంటున్నాడు, ఒకడేమో బెల్లు నేను కొట్టాలంటున్నాడు, ఒకడేమో తుప్పట్టిపోయిన చైన్ నేను బాగు చేయాలంటున్నాడు. ఆ సైకిల్ అంతా బిగించుకుని వచ్చి ఎవడ బంతో పోటీ చేస్తాడో తెలియదు. ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ పరిస్థితి వాళ్ళు సరి చేసుకుని ఆ తుప్పట్టిపోయిన సైకిల్కి ఆయిల్ కొట్టుకుని రోడ్డు ఎక్కేసరికి
మీ అబ్బాయి చౌదరి ఈ నియోజకవర్గం మొత్తం పాదయాత్ర పూర్తి చేసి మీ ఆశీర్వాదం తీసుకోబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా 50,000కి ఒక్క ఓటు మెజార్టీతోనే ఈ దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం. ఇది 7వ రోజు పాదయాత్ర. 7వ రోజు 5 కిలోమీటర్ల పాదయాత్రకు వెళ్ళాలి. మీ అబ్బాయిగా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా మీరు ప్రార్థించేటప్పుడు మాకు కూడా ఆశీర్వాదం అందించండి. ఈ పాదయాత్రలో ఎటువంటి కష్టాలు రాకుండా మీ అందరి ఆశీర్వాదంతో ఈ పాదయాత్రలో ప్రతి ఒక్క అక్కను, ప్రతి చెల్లెను, ప్రతి అవ్వను, ప్రతి తాతను కూడా కలుసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ పరిష్కరించలేనివి మన అన్న జగనన్నకి చెప్పి వాడిని పరిష్కరించే విధంగా చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. అమ్మ, నేను వచ్చినప్పుడు డ్రైన్ సమస్య చెప్పారు. గతంలో ఒక అంటానికి లేదు, నెట్ లేదంటానికి లేదు, అన్నీ వాళ్ళకి ఇచ్చేసి వెళ్తున్నాం. సరేనా? ఎరబాబు గెలుతారా? గెలిచిరండి. గ్రామకంఠం యూత్ వాలీబాల్ కిట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకో కిట్ ఉంది. మరియమ్మ గారి గుడి దాకా సాగనంపడానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. దెందులూరు బాగున్నారు సార్. ఎలా ఉన్నారు మీరు? ఏంటి రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా ఒక దెందులూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి ఒక రాజకీయాల్లో ఒక సంచలనం కలిగించారు. ఏంటి ఈ ప్రజా ఆశీర్వాద యాత్ర అని పేరు ఎందుకు పెట్టారు? ఈ యొక్క పాదయాత్ర యొక్క లక్ష్యం ఏంటి? ముందుగా నమస్కారం. ఈరోజు గత 4.5 సంవత్సరాలుగా దెందులూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా కూడా దాదాపు 2,800 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గంలో చేయటం జరిగింది. ఇదంతా కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి జరిగినటువంటి మంచిని వివరిస్తూ, అదేవిధంగా మరొకసారి ఆ పేదవారి గుండె చప్పుడు తెలుసుకుని వాళ్ళు ఎటువంటి కష్ట సుఖాల్లో వాళ్ళతో పాటు భాగమై వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ
వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని వాటిని కూడా పరిష్కరించే విధంగా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టడం జరిగింది. ఈరోజు 7వ రోజు పాదయాత్ర చేస్తున్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అన్న నాకు మంచి జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చాక నాకు ఈ విధంగా లబ్ధి చేకూరింది అని అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఆశీర్వాదం కొరకై అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ వాళ్ళని ఎన్నికల సంగ్రామానికి సిద్ధం చేస్తూ ఈ యాత్ర ముందుకు సాగిస్తున్నాం. ఒకే ఒక టార్గెట్, పేదవారి గుండె చప్పుడు తెలుసుకోవాలి. అదేవిధంగా దెందులూరు గడ్డ మీద 50,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలనేటువంటి లక్ష్యంతో ఈ పాదయాత్ర ముందుకు సాగుతుంది. 50,000 మెజార్టీ అని చెప్పడం మీకున్న ధీమా ఏంటి? అన్న, మంచి చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు మాటలు చెప్పడం కాకుండా ప్రతి విషయంలో కూడా చేతలతో ఈ నియోజకవర్గంలో చూపించడం జరిగింది. అన్ని రకాలైనటువంటి అభివృద్ధి మేము చేయటం జరిగింది. ఈరోజు గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ చేయనటువంటి అభివృద్ధి, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలను కూడా మేము పరిష్కరిస్తూ ముందుకు వెళ్ళాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి వచ్చాక ఎవరికీ నేను అన్యాయం చేయటువంటి జరగలేదు. ప్రతి ఒక్కరికి చేయగలిగితే న్యాయం చేస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలను వాళ్ళకి అందిస్తున్నాం. నాకు చేతనైనంత సాయం నా సొంత డబ్బులతో వాళ్ళకి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మాకేం కక్షలు, గొడవలు, కొట్లాట్లు లేవు. ఈరోజు ఈ నియోజకవర్గాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా నేషనల్ మీడియాలో కూడా దెందులూరు నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ అన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని ఒక మంచి పేరుతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. తప్పకుండా ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు నాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. డెఫినెట్గా ఈరోజు మంచి వర్సెస్ చెడు జరిగినటువంటి యుద్ధంలో మంచి వైపే నిలబడతారు ప్రజలు. మంచిని తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదాలు అందుతాయి అనేటువంటి మంచి నమ్మకంతో నేనున్నా. తప్పకుండా ప్రజల ఆశీర్వాదం మాకే ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రామాలు తిరగబడుతూ ఉన్నాయి. ఈరోజు తప్పకుండా 50,000కి ఒక్క ఓటు కూడా తగ్గకుండా గెలవడతామనే ధీమా నాకు కాదు, జెండా మోసే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త అదే లక్ష్యంతో ముందుకు పనిచేస్తున్నారు. ఒకప్పుడు దెందులూరు నియోజకవర్గం అంటే దెందులూరు నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలో దెందులూరు అనేది ఒక అరాచక అడ్డా అన్నారు. 2019 తర్వాత దెందులూరు నియోజకవర్గ అభివృద్ధికి అడ్డా అని చెప్పన్నారు. ఎట్లా సాధ్యపడుతుంది? చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకునిగా పనిచేస్తే ఈరోజు మాకేమి ఇక్కడ డబ్బులు సంపాదించుకోవాలనో లేకపోతే వేరేటువంటి యావిగేషన్స్ ఏమీ మాకు లేవు. ఈరోజు కేవలం ప్రజలకు సేవకులుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. అదే ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడా మీరు రాంగ్ రీజన్స్లో ఎప్పుడు దెందులూరు నియోజకవర్గం ఈ 4.5 సంవత్సరాలుగా ఎప్పుడు మీరు చూడలేదు కదా. అదే ఈరోజు మా మంచి మమ్మల్ని గెలిపించబోతుంది. మంచికి వర్సెస్ చెడుకు జరిగేటువంటి యుద్ధంలో మంచి వైపే ప్రజలు ఉండబోతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఈ నియోజకవర్గంలో ఎంతసేపు కూడా కేసులు, కొట్లాటలు, గొడవలతో నిలవైనటువంటి ఈ ప్రాంతం ఈరోజు నిజమైన అభివృద్ధి, నిజమైన సంక్షేమం. ఈరోజు ప్రేమను ఏ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులైనా మా దగ్గరికి వస్తే చేతగలిగితే మంచి చేసి పంపించాలనేటువంటి దృక్పథం, అదే ఆలోచనతో ముఖ్యమంత్రి గారి ఆలోచన ముందుకు తీసుకెళ్తూ ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈరోజు దెందులూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయం. ఈరోజు నేను తాలగోకారం నుంచి చెప్తున్నా, తాలగోకారం మాదే, దుగ్గిరాల సెంటర్ మాదే, దెందులూరు గడ్డ కూడా మాదే అని చెప్తూ ఉన్నాను. ఈ ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వచ్చే ఎన్నికల్లో 2024లో దెందులూరు నియోజకవర్గాన్ని టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలవబోతుందని చెప్పి అప్పుడే కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపే విధంగా సంబరాలు చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ఎన్నికలైన కౌంటింగ్ జరుగుతుండగానే ఫ్లైట్ ఎక్కాల్సిందని చెప్పి ప్రచారం మొదలుపెట్టాడు. నేను ఎలా స్పందిస్తారు? అసలు ఆ వ్యక్తి ముందు పోటీ చేస్తున్నాడో, వాడికి టికెట్ ఇస్తున్నారో లేని పరిస్థితిలో ఆ సైకిల్ ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో సైకిల్కి గాలి కొట్టే నాదుడు లేక నేను తొక్కుతా సైకిల్ అంటే నేను తొక్కుతాననేటువంటి పరిస్థితుల్లో ఈరోజు దెందులూరు ఈరోజు ప్రజల ఆశీర్వాదం మాకుంది. మంచి చేసినటువంటి ప్రభుత్వం ఆశీస్సులు మాకున్నాయి, జగనన్న ఆశీస్సులు మాకున్నాయి. నియోజకవర్గ ప్రజలకు మంచి చేసి ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రజలే నిర్ణేతలు, ప్రజల ఆశీర్వాదాలు పుష్కలంగా మాకున్నాయి. అన్ని పార్టీల నుంచి ఉన్నాయి. వాడి పార్టీ కూడా ఖాళీ అవ్వబోతుంది. ఆ విషయం తనకు ముందు అసలు పార్టీని గాడి మీద ఎక్కించి అసలు ఆడికి టికెట్ ఉందో లేదో కూడా తెలుసుకోవాలని పరిస్థితుంది. ఆయనకి టికెట్ ఇస్తున్నారో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. ముందు దాన్ని సరి చేసుకుని తాగుడు తగ్గించి రోడ్డు ఎక్కితే తప్పకుండా సంతోషిస్తాం. 7 రోజులుగా జరుగుతున్న దెందులూరు నియోజకవర్గంలో ప్రజాశీర్వాద యాత్రలో ప్రజలు ఏ గ్రామానికి వెళ్ళినా మీకు బ్రహ్మరథం పట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. ఏంటంటారు? గతంలో చూస్తే భయపడే పరిస్థితి రాజకీయాలు దెందులూరులో ఉన్నప్పుడు ఇవాళ మీరు వస్తుంటే స్వయంగా ప్రజలు వచ్చి మీకు ఎదురొచ్చి పూలు జల్లి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారంటే మీలో ఉన్న మీరు రాజకీయాల్లో కొత్తగా వచ్చినప్పుడు కూడా అభివృద్ధిలో మీరు ఎంచుకున్న ప్రణాళిక ఏంటంటే? ఇది
చిత్తశుద్ధితో పనిచేసేటువంటి నాయకత్వం. ఇది నా యొక్క గొప్పతనాన్ని నేను అనట్లేదు. ఇది ఈ నియోజకవర్గంలో అనేక మంది నాయకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని జగనన్న అభిమానులుగా, రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా అనేక మంది ఈ నియోజకవర్గంలో అందరూ కూడా కష్టపడి ఈ నియోజకవర్గాన్ని ఈరోజు అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నాం. వీళ్ళు ఒకళ్ళు ఇద్దరు చేసినటువంటి నా ఒక్క గొప్పతనం అని నేను చెప్పట్లేదు. నియోజకవర్గంలో జెండా మోసిన ప్రతి కార్యకర్త పడినటువంటి కష్టం, వాళ్ళందరి చిత్తశుద్ధి, వాళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గానికి మంచి పేరు తేవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళందరూ కూడా ఈ విధంగా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని స్వాగతిస్తూ ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, వాళ్ళ బిడ్డగా ఈరోజు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ నియోజకవర్గంలో గట్టిగా చెప్తున్నాం, తప్పకుండా 50,000కి ఒక్క ఓటు కూడా తగ్గకుండా ఈరోజు గెలవబోతున్నాం. ఎవరు ప్రతిపక్షాలు వచ్చినా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరు పోటీ చేయాలనుకుంటే, ఎవరు సైకిల్ని తొక్కాలనుకుంటే వాళ్ళు తొక్కోవచ్చు. గెలుపు గుర్రం వైపు అడుగులు వేస్తున్నాం, గెలిచి చూపిస్తాం జగనన్నకి. దెందులూరు నియోజకవర్గంలో మీరు చేసరికి చాలా గ్రామాల్లో అనూహ్యమైన స్పందన లభిస్తుంది. మరి వాళ్ళ జగన్ గారు కూడా ఆల్రెడీ అభ్యర్థులు ప్రకటన చేయబోతున్నారు. ఇవాళ రేపట్లో దెందులూరు నియోజకవర్గం నుంచి కొడారి అబ్బాయి చౌదరి గారు మళ్ళా రెండోసారి పోటీలోకి వస్తున్నారు. భారీ మెజార్టీతో గెలబోతున్నారని ఒక ప్రచారం అయితే ఆల్రెడీ నిన్న నుంచి సోషల్ మీడియా అంతా స్టేట్ అంతా హల్చల్ చేస్తుంది. ఏంటి దాని మీద మీకున్న ధీమా ఏంటంటారు? అన్న, ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మంచి చేస్తూ ఉంది. రాజకీయ నాయకుడు అనేవాళ్ళు విలువలతో, విశ్వసనీయతతో పనిచేయాలనడానికి ఉదాహరణ ఈ ప్రభుత్వం. ఏదైతే చెప్పామో అది చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మేనిఫెస్టోలో చెప్పి మేనిఫెస్టోలో 98% హామీలు అన్నీ అమలుపరిచాం కాబట్టి ఈరోజు ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. పేదల పక్షాన నిలబడేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు పేదవారికి, పెద్దవాళ్ళకి జరుగుతున్నటువంటి యుద్ధంలో పేదవారితోనే మా ప్రయాణం అనేటువంటి మెసేజ్ బలంగా ఈ రాష్ట్రంలో మేము తీసుకెళ్తూ ఉన్నాం. ఈరోజు దెందులూరు నియోజకవర్గమే కాదు, ఈ పార్లమెంట్లో మళ్ళీ 7కి 7 గెలవబోతూ ఉన్నాం. ఎవరు ఎంతమంది కలిసినా ఎలా వచ్చినా కూడా మేము 7గురు అన్నదమ్ములాగా కలిసి ఈ 7 పార్లమెంట్లో ఉన్నటువంటి 7 స్థానాలని కూడా గెలుచుకుని జగనన్న కానుక ఇవ్వడానికి సిద్ధంగా అందరం కూడా పనిచేస్తాము. ఈరోజు అబ్బాయి చౌదరి చేసే పాదయాత్ర ఒక కార్యకర్తగా, జగనన్న సైనికుడిగా ఈరోజు అందరం కలిసికట్టుగా ఈరోజు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలనేటువంటి పాదయాత్ర మొదలుపెట్టాం. 7వ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా 100 కిలోమీటర్లు పూర్తి చేసినట్టున్నాం. ఇంకా 350 కిలోమీటర్ల పైచిలుగా పాదయాత్ర చేస్తాము. ప్రజల కష్టాలు తెలుసుకుంటాం. ప్రజలు పడుతున్నటువంటి ఇంకేదన్నా ఇబ్బందులు ఉంటే అది జగనన్నకి తెలియజేసి దాని ద్వారానే మేనిఫెస్టోను అమలుపరుచుకుని ఆ పేదవాడికి న్యాయం చేసేది కూడా మా పార్టీ అని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. లోకేష్ పాదయాత్ర యువగలం నేటితో ముగుస్తుంది. మరి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన వల్ల. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 3 నెలల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో రాబోతుంది, ఈ అరాచక పాలనని అతి త్వరలో దించబోతుందని చెప్పి లోకేష్ ప్రకటన చేశారు. దాని మీద ఎలా స్పందిస్తారు? అంటే లోకేష్ని అంత సీరియస్ పొలిటీషియన్గా మేము ఇప్పుడు కూడా అంతగా భావించట్లేదు. ఎందుకంటే ఆయన చేసేటువంటి, నేను స్టాన్ఫర్డ్లో చదివాను, అక్కడ చదివానని చెప్పడమే తప్ప ఏ ఒక్క విషయంలో కూడా తన మార్కుని ఇప్పటికి దాకా చూపించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మంత్రిగా పనిచేసినప్పుడు నేను అది సాధించానని చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు. పార్టీని ముందుకు తీసుకెళ్ళమంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి జైల్లో ఉంటే ఢిల్లీ పారిపోయినటువంటి గల్లీకి కూడా పనికిరాని ఈ నాయకుడి గురించి మేమేం మాట్లాడతామన్నా? ఈరోజు మేము చిత్తశుద్ధితో పనిచేసాం, గెలుపు మాదనేటువంటి ధీమాతో మేమున్నాం. నాకు తెలిసినంత వరకు పర్మనెంట్గా లోకేష్ బాబు హైదరాబాద్ వెతికే పరిమితమై అక్కడే ఉంటాడు 3 నెలల తర్వాత. ఎందుకంటే ఇక్కడ పార్టీ క్లోజ్ అవబోతుంది. తెలుగుదేశం పార్టీ గతంలో వచ్చినటువంటి సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఈ లోకేష్ నాయకత్వాన్ని నమ్ముకుంటే ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఎందుకు ఈ పార్టీ పెట్టారో ఆ సిద్ధాంతాలను కంప్లీట్గా మాయమైపోయి ఈరోజు ఆ పార్టీకి ఎటువంటి స్థితిగతులు లేకుండా పోయాయి. ఇప్పుడు ఆ లోకేష్ని పెద్ద సీరియస్గా వాళ్ళు చేసే కామెంట్స్ని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గుడి కట్టుకుందాం, జగనన్నే నమ్ముదాం మనందరం, లేకపోతే మళ్ళీ జన్మభూమి కమిటీలకు ముందు సలాం పెడదాం, టోపీ పెడతారు మనం. మీరు కూడా మాట్లాడరు కానీ మీ ఎమ్మెల్యే గారు, దెందులూరు ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు ఇప్పుడు మీ ఊరు వచ్చారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఊర్లో జరిగిన అభివృద్ధి ఏం జరిగింది? మళ్ళీ మీ ఎమ్మెల్యే గారిని 2024లో మళ్ళీ గెలిపించుకుంటారు, ఏం చేయాలనుకుంటున్నారు మీరు అందరూ?
ఏం చేస్తారు మీ ఊరికి? అమ్మా కొంచెం పాప ఒక రెండు దగ్గర రండి, ఇటు ఇలా రండి తల్లి. జగనన్న గారు మా కమిటీ హాల్ కట్టారండి, స్కూల్ కట్టారండి, పిల్లలకి చదువు కూడా చాలా బాగుందండి. అమ్మఒడి వస్తుందండి, రైతు భరోసా డబ్బులు వస్తున్నాయండి, మా మామగారు పింఛని వస్తుందండి, మా పిల్లలకి అమ్మఒడి డబ్బులు పడుతున్నాయండి. హాస్టల్లో కూడా బాగా చదువు చెప్తున్నారండి, స్కూల్లో కూడా చదువు కూడా స్టడీ కూడా బాగుంది. అమ్మఒడి కూడా చాలా బాగుందండి, పడుతుందండి, అందరికి పడుతుందండి, ఎవరికి పెండింగ్ లేదండి. మాకు జగనన్న మళ్ళీ సంవత్సరం కూడా మళ్ళీ కూడా జగన్. అలాగే గ్రామాల్లో ఉండకుండా ఇంగ్లీష్ చదివి పెద్ద పెద్ద దేశాలకి, ఇతర దేశాలకు మీ ఎమ్మెల్యే గారు ఇతర దేశాల్లో చదువుకుని మళ్ళీ వచ్చి మీకు సేవ చేస్తున్నారు పల్లెటూరులో. మరి అలాగే మీ పిల్లలు అలాగే ఉండాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం మీరు స్వాగతిస్తున్నారా? ముఖ్యమంత్రి గారు పెట్టిన కార్యక్రమాన్ని కష్టపడుతున్నామండి. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఉందండి, అక్కడే చదువుతున్నామండి. పిల్లలు కూడా బాగా చదువుతున్నారండి, టీచర్లు కూడా బాగా చెప్తున్నారండి. ఎమ్మెల్యే గారు 24లో గెలిపిస్తారా అబ్బాయి చౌదరి గారు? గెలిపిస్తామండి, భారీగా గెలిపిస్తామండి. మేమందరం మహిళలందరం కలిసి గెలిపిస్తామండి. ఎందుకు అబ్బాయి చౌదరి గారు కావాలని కోరుకుంటున్నారు? ఆయన బాగా చేస్తున్నాడని, అన్ని పనులు మాకు సౌకర్యంగా చేస్తున్నాడండి. మరి గతంలో మీకు మీ దెందులూరు నియోజకవర్గం అంటే ఊర్లో చాలా చోట్ల భయపడే పరిస్థితి మీ నాయకులు. మరి ఇప్పుడు అబ్బాయి చౌదరి గారికి గతంలో ఉన్న చింతమేనికి ఎట్లా బేరీ చేస్తారు? పనులు చేస్తున్నారు కదండి, అన్ని పనులు చేస్తున్నారు కదండి. స్కూల్ కట్టించారు, కమ్యూనిటీ హాల్ కట్టించారు, ప్రతి ఒక్క పని కట్టిస్తున్నారు, అన్ని చేస్తున్నారు కాబట్టి అన్ని బంపర్ మెజార్టీతో మా అబ్బాయి చదువు రాదండి. మామూలుగా 100 బూత్లు అన్నది రాదు. ఉద్యోగాలు చదువుకున్న మనిషి ఎలా చదువుకున్నారు చెప్తారు, చదువుకున్న ఆయన ఎలా చెప్తారు, చదువు ఆయన చూస్తే చాలా మంది ఆయన వచ్చి తిడతాం, వచ్చి తిడతాం. తిట్టారు ఎవరు మిమ్మల్ని? గతంలో ఎవరు తిట్టేవారు? ప్రజలను ఎమ్మెల్యే గారు తిట్టేవాడు. పేరు లేదా? చింతన ప్రభాకర్ గారు. దారం జిల్లా ఒకటి తిడతాం, ఇట్లాంటి ఒరే అరే అని తిడతాం. ఈయన వచ్చాడంటే అందరికి మా ఇంట్లో మనిషిలా తిరిగి చేస్తాం, తల్లి కేకేసిపోయాడు. మరి మిమ్మల్ని దళితులకి రాజకీయాలు ఎందుకని చెప్పి పార్టీ చేశారు చింతన ప్రభాకర్, మీరు ఎలా స్పందిస్తారు దాని మీద? పారిపోయాడు. అందుకనే కదండి 2019లో ఆయన ఓడించి అబ్బాయి చౌదరి గారిని గెలిపించాం. 2024లో కూడా భారీ మెజార్టీ గెలుపుతాను. అందుకని ఆయన ఊళ్ళోకి వస్తే దళితులైనా ఎవరైనా సరే ఆరే ఒరే అంటాం, తిట్టడం, కొట్టడం ఇదేనండి. మామూలుగా ఉద్యోగవంతులను కూడా తిట్టడం అండి. అందుకని ఈ రాజు మేము అబ్బాయి చౌదరి గారిని భారీ మెజార్టీ గెలిపిస్తాం సార్. అబ్బాయి చౌదరి గారు ఆడవాళ్ళ గురించి మర్యాదగా మాట్లాడతారండి. ఎలా మీ ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు మీ పట్ల ఎలా గౌరవిస్తారు, ఎలా మాట్లాడతారు? మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు వెళ్ళి చెప్పుకుంటే ఎలా స్పందిస్తున్నారు? ఒకరొకరుగా చెప్పండి. సొంత సిస్టర్ లాగా మాట్లాడతారు, గౌరవిస్తారు. ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా మాట్లాడతారండి. ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో అబ్బాయి చౌదరి గారికి తెలుసండి, ఆయన అలా మాట్లాడతారు. ఏం చేస్తారు రేపు మీ ఊరంతా రేపు 24లో జరిగే ఎన్నికల్లో మీ ఊరు మొత్తం జగన్ గారు మన అబ్బాయి చౌదరి గారికి మద్దతు ఉంటారా? మెజార్టీతో గెలిపిస్తామండి, బంపర్ మెజార్టీతో అబ్బాయి చౌదరి గారిని గెలిపిస్తామండి. మరి మీరు ఇలా ఓపెన్ గా చెప్తుంటే మరి ఇతర రాజకీయ పార్టీలు మీ మీద కక్ష కడతారు కదా, దాన్ని అబ్బాయి చౌదరి అన్నంగా మమ్మల్ని ఏం చేయలేరండి. అబ్బాయి చౌదరి జగన్ అన్నంగా మమ్మల్ని ఏం చేయలేరండి ఎవరు. సార్ ఏంటి సార్, తాళ్ళగోకారు ఒక చిన్న పల్లి గ్రామంలో ఇంత ప్రజలు మీకు ఇంత ఆదరణ, ఇంత ముక్త కంఠంతో మాకు విద్యావంతుడు చక్కగా మమ్మల్ని ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా, మా కుటుంబ సభ్యులాగా అబ్బాయి చౌదరి గారిని చూస్తున్నారు. ఏంటి 4 సంవత్సరాల్లో ఇంత అభిమానం? గతంలో 2 సార్లు చేసిన ఎమ్మెల్యే పట్ల మీ పట్ల ఉన్న వేరియేషన్, మరి ఇంత తీసుకురావడానికి కారణాలు ఏంటి? ప్రజలకు మీ మీద ఉన్నంత అభిమానం ఏంటంటారు? తప్పకుండా వాళ్ళ యొక్క ఆశీర్వాదం అన్న ఏమీ లేదు. వాళ్ళకి మంచి, నేనంటూ ఎవరికి చెడు చేయాల్సినటువంటి ఆలోచన నాకు లేదు. ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి సేవ చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. చక్కగా వాళ్ళందరూ కూడా, నేను వాళ్ళందరినీ కూడా ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక చెల్లిగా, ఒక తాతగా భావిస్తాను. అలాగే ముందుకెళ్ళి మా ప్రయాణం సాగుద్ది. అదే మాకు జగనన్న నేర్పించారు, అదే విధంగా మేము ప్రయాణం సాగిస్తాము. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తాం. దెందులూరు నియోజకవర్గంలో నవశాఖాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి అబ్బాయి చౌదరి గారు. ఏ వ్యక్తి అయితే ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావాలని కోరుకుంటున్న వ్యక్తుల్లో మన అబ్బాయి చౌదరి గారిని ఒక మోడర్న్గా తీసుకొచ్చండి. ఆయన వల్ల ఎటువంటి హాని ప్రజానీకానికి ఉండదు. కులం, మతం, కుతంత్రాలు చూడకుండా ఈ నియోజకవర్గంలో అందరితో స్నేహభావంతో వెళ్ళేటువంటి వ్యక్తి. కొందరు వ్యక్తుల దగ్గర కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొందరు వ్యక్తుల దగ్గర కొన్ని లక్షణాలు లేవు. మా నాయకుడికి మంచి చేసే లక్షణం తప్పనించి చెడు చేయాలనేది అయితే భావన అయితే ఉండదు. మా నాయకుడికి రాంది బూతులు మాట్లాడటం, తిడతాం, కొడతాం మా నాయకుడికి రాని విధానం అన్నమాట. మా నాయకుడి విధానాలే మా నాయకుడిని పైకి తీసుకెళ్తాయి. నవరత్నాలు అన్నింటిలో నవరత్నాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినట్లు దెందులూరులో నియోజకవర్గంలో నిజమైన నవరత్నం మా అబ్బాయి చౌదరి గారు అని చెప్పి
తెలియజేస్తున్నాను. ప్రజలకు మంచి చేయడం కోసం, ప్రజల యొక్క జీవన విధానాలు తెలుసుకోవడం కోసం ఈ ప్రజా సాధికార యాత్రని ప్రారంభించడం జరిగింది. ఇవాళ అభివృద్ధిలో మీరు అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారు. వేళ మరి గ్రామాన ప్రతి చోట మీ ఆధారాభిమానాలు చూసి మీ ప్రత్యర్థి తట్టుకోలేక రకరకాల రాజకీయ కుట్రలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. అన్నా, నేను మంచికి మంచి, చెడుకు చెడుగా కూడా ఉండగలను. తను ఒక ఆలోచన చేస్తాడంటే దానికి 10 రెట్లు ముందుగానే ఆలోచించి పసిగట్టి దాన్ని తిప్పికొట్టగలిగినటువంటి శక్తి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల దగ్గర ఉంది. చింతమనేనుకు అదిరేవాడో బెదిరేవాడో ఇక్కడ ఈ నియోజకవర్గంలో నేను కాదు కదా, మా జెండా మోసే కార్యకర్త కూడా ఎవరికి భయపడేవాడు లేడు. వాళ్ళు ఎన్ని చిత్రాత్మక ఊహాలతో వచ్చినా దాన్ని తిప్పికొట్టగలం. దానికంటే బలమైనటువంటి ఊహకర్తగా మేము చేయగలం. చెస్ గేమ్లో వాళ్ళు ఆడదాం అనుకుంటున్నారో చెస్ గేమ్లో తలపండిన వాడు నేను. తప్పకుండా ఆడి ఏ పానికి అదిపినా ఆ పానికి చెక్ పెట్టేటువంటి శక్తి, స్టామినా అబ్బాయి చౌదరికి ఉందన్న విషయం మీకు తెలియజేస్తాను. అవినీతి అడ్డా దెందులూరు నియోజకవర్గం చింతమనేని ప్రభాకర్ అంటున్నాడు, దానికి ఎలా స్పందిస్తారు మీరు? అవినీతికి అడ్డా దెందులూరు నియోజకవర్గం చింతమనేని ప్రభాకర్ అంటున్నాడు. అతను అవినీతి చేయలేదని ఎవరన్నా చెప్పగలమా? ఈరోజు అవినీతి పుట్టలో అవినీతితో పేరుకుపోయినటువంటి అతని గురించి మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ఎప్పుడో తను ఏం చేశాడో ఈరోజు మేము మా ప్రభుత్వం వచ్చాక మేము మంచి చేస్తున్నాం, మంచిగా మమ్మల్ని గెలిపిస్తుంది అనుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎవరికి మేము అన్యాయం చేయాల, చెప్పిన అల్లి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. గత ప్రభుత్వంలో తనకు చేతగాక చేయలేకపోతున్నాడే కదా అనే కదా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించింది. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తాం. మొన్న గెలిచింది మేమే, ఈసారి గెలిచేది మేమే. మాకెవరి మీద కక్షలు పూరితమైనటువంటి వాతావరణం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రేపట్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రకటించబోతున్నారు సీఎం గారు. మరి ఇవాళ దాదాపుగా దెందులూరు నియోజకవర్గం అభ్యర్థిగా కొటార అబ్బాయి చౌదరి గారు రెండోసారి పోటీ చేయడానికి పార్టీ అధిష్టానం ప్రకటించబోతుంది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ముఖ్యమంత్రి గారి నిర్ణయమే మా అందరికీ సుధారారు. ఈరోజు నేను ఇందాక చెప్పినట్టుగా ఒక జగనన్న సైనికుడిగా ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ప్రజలకు ఈ యొక్క కష్టాలు తెలుసుకోవాలని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ వైఎస్ఆర్ ఒక విషయం అన్న, ఈ పార్టీని నమ్ముకుని లక్షల మంది ఈరోజు ఆ జెండా మోసినటువంటి అనేక మంది కార్యకర్తలు ఉన్నారు, అనేక మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉంది ఈరోజు. కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే జెండా మోసే కార్యకర్తకు అన్యాయం జరగకూడదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి అన్యాయం జరగకూడదు. ఆ రెండూ జరగకుండా ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి. దానికి ఎన్ని కష్టతరమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మేమందరం ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని ఇబ్బందికరమైన పరిస్థితి ముఖ్యమంత్రి గారు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తే తప్పకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, జెండా మోసే కార్యకర్తల శ్రేయస్సు కోసం ఆయన తీసుకుని ఉంటారు. బట్ అందరూ కూడా వారి కుటుంబ సభ్యులమే. తప్పకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రి గారికి అందరం శిరోధార్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఏలూరు పార్లమెంట్లో 7 గెలిపించుకుంటాం. ఈ దెందులూరులో ఒకచోటే కాదు, ఒక అవసరమైతే పార్లమెంట్ అంతా కలిసికట్టుగా అన్నదమ్ముల తిరుగుతాం. ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసుకునే విధంగా మేమంతా కృషి చేస్తాం. జగనన్నకి 7 కానుక ఇస్తాం. ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీకి 24 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వైసీపీ బోని కాదని ప్రచారం జరుగుతుంది. మొన్న కూడా అదే చెప్పారన్న. వాళ్ళు చెప్పేటువంటి మాయ మాటలు వినాల్సినటువంటి అవసరం లేదు, ఆవశ్యకత లేదు. తప్పకుండా ఈరోజు ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి చేశాం. మేము ఏ విధంగా మేము దెందులూరులో మంచి చేసామో అందరము మంచి చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. ఈరోజు ఇప్పుడు మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 2024లో బాక్స్లో ఓపెన్ చేసినప్పుడే ఎవరు బండారం ఏంటో, ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడ్డారో, ఎవరు పేదవారి పక్షాన్ని నిలబడ్డారో ప్రజలే నిర్ణీతులు. దీనికి ఎందుకు మనము ప్రణాళిక ఏంటి? రేపు రానున్న ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గ అభివృద్ధిలో వృధా చేసిన అభివృద్ధి 2,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మీ రానున్న రోజులు మీ ప్రణాళిక ఏంటి? ఈరోజు ఇక్కడ రైతాంగం అత్యధికంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో అనేక లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇంకా అవసరం. ముఖ్యమంత్రి గారు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారు ఈ మండలానికి, మరొక 2 లిఫ్ట్ ఇరిగేషన్స్ అవసరము. అదేవిధంగా ఇప్పటికే హాస్పిటల్స్ మొదలుపెట్టున్నాం, బలివే బ్రిడ్జిలు మొదలుపెట్టున్నాం. కొల్లేరు ప్రాంతాన్ని ప్రపంచంలోనే ప్రతిష్ఠ చెందినటువంటి ప్రాంతంగా, టూరిజం డెస్టినేషన్గా చేయాల్సినటువంటి ఆలోచన ఉంది. తప్పకుండా ఇక్కడ పరిశ్రమలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అన్నీ కూడా తప్పకుండా చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి కూడా మేము
బాబు వెళ్ళండి బాబు, అవి మీరే రండిరా. తమ్ముడు ఇద్దరు తమ్ముడు ఇద్దరు ఎవరికి బాబాయ్ ఏంటి బాబాయ్ ఏంటి కలిసి యూత్ అందరికి ఒక్కడేనా ఈ రోజున ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం తాళగోకవరం తర్వాత వేగివాడ గ్రామంలో ఉన్నప్పుడు మనం మరి దెందులూరు ఎమ్మెల్యే కొట్టారి అబ్బాయి చౌదరి గారు ప్రజా ఆశీర్వాద యాత్ర గత 7 రోజులుగా కొనసాగుతుంది. అన్ని గ్రామాల్లో అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ఇప్పుడు మీకు వేగివాడలో ఉన్నాం. ఇప్పుడు వేగివాడలో కొద్దిసేపట్లో మీ ఎమ్మెల్యే కొట్టారి అబ్బాయి చౌదరి గారు వస్తున్నారు. మరి మీరు అందరూ ఎదురయ్యి ఆయనకు స్వాగతం పడి సిద్ధంగా ఉన్నారు. దెందులూరు ఎమ్మెల్యేగా అబ్బాయి చౌదరి గారు మీకు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏమేమి మీకు ఉపయోగపడ్డాయి, నవరత్నాల పథకాలు ఎంతమందికి అందాయి, అందితే మీలో ఉన్న సంతృప్తి? మాకు జగన్ గారు ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కటే కూడానండి మాకు అబ్బాయి చౌదరి గారు కూడా ద్వారాగా మాకు అర్హులైన ప్రతి ఒక్కరికి అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఒక డోకరా రుణమాఫీ కానివ్వండి, అందరికీ కూడా అందుబాటులో అందనీయ లేదని ప్రతి గడపకే తిరిగి ఎమ్మెల్యే గారు కూడా కనుక్కొని అందనాసిమెంట్ వారికి ఎందుకని అందలేదు, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఎక్కడ ఎలాగా అనేసి అన్ని స్పందించి మాకు వాళ్ళకి అందనాసిమెంట్ వాళ్ళకు కూడా అందించారండి అబ్బాయి చౌదరి గారు కూడాను. మాకు జగన్ గారు వల్ల ప్రతిదీ కూడా మేలు జరిగిందండి. మాకు రుణమాఫీ అన్న వాళ్ళు చేయకపోయినా గత ప్రభుత్వం చేయకపోయినానండి ఈ ప్రభుత్వంలో రుణమాఫీ ఇప్పుడు 3 విడతలు జరిగిందండి. ఇప్పుడు 4వ విడత కూడా జరుగుతుందండి. అలాగే ప్రతి గ్రూప్కి వచ్చి ఒక్కో గ్రూప్కి వచ్చి 8 లక్షలు పొందిన వాళ్ళం ఉన్నాం. అలాగా మా గ్రూప్కి వచ్చి 8,58,000 పొందామండి. మా గ్రూప్కి మనిషికి వచ్చి 8 లక్షల కాడికి వచ్చినాయండి. మాకు ప్రతిదీ కూడా అందుబాటులో బాగా అందించారండి. మళ్ళీ కూడా మాకు సీఎం జగన్ గారే కావాలి, ఎమ్మెల్యేగా కొట్టారి అబ్బాయి చౌదరి గారే కావాలని కోరుకుంటున్నామండి. జనవరి నుంచి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నారు జగన్ గారు, ఏంటి మీ స్పందన? మాకు 45 సంవత్సరాలు డబ్బులు వచ్చినాయండి. మా కోడలకి అమ్మఒడి వచ్చిందండి. మా కోడలకి ఇళ్ళ స్థలం ఇచ్చామండి, ఇల్లు కట్టుకున్నామండి. ఖాళీ ఇల్లు ఇచ్చారండి, ఇల్లు కట్టుకున్నామండి. జగనన్న గారు జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చారు కదా, ఎంతమందికి ఇళ్ల స్థలాలు వచ్చినాయి, ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు? మాకు ఇళ్ల స్థలం ఏమి ఇవ్వలేదండి. నాకు 2 కొడుకులు, మాకు ఇళ్ల స్థలం ఏమి ఇవ్వలేదు. ఎన్నిసార్లు చేసినా ఇస్తాం అంటున్నారు కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా మాకు ఇవ్వలేదండి ఇళ్ల స్థలం. నాకు 2 బిడ్డలు. మరి అమ్మఒడి అదే 45 సంవత్సరాల డబ్బులు పడుతున్నాయండి, రుణమాఫీ డబ్బులు పడుతున్నాయండి. ఆయన ఇచ్చినవి ఇళ్ల స్థలం లేదండి. మా బాబు డిగ్రీ చదువుకున్నాడు, నిరుద్యోగిలాగా ఉన్నాడండి, ఉద్యోగం లేకుండా. ఆ బిడ్డకి ఏదైనా ఉద్యోగం ఇచ్చేలాగా మీరు సహాయం చేపిస్తే బాగుంటుందండి. వైఎస్ఆర్ చేయుత అబ్బాయి గారు ఏం చేశారు మీకు చెప్పుకోలేరండి? పింఛనీ వస్తుందండి, 18,000 పడుతున్నాయి, రుణమాఫీలు పడుతున్నాయి. మాకు బాగానే వస్తున్నారు మాకు. ఇంకంతే. మీరు చెప్పమ్మా తల్లి, మీరు మీటింగ్ బాగానే చేస్తున్నారండి. పింఛనీ అవి బాగానే ఇస్తున్నారండి. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు, లోన్లు లేని వాళ్ళకి లోన్లు ఇచ్చారు, బాగా చేస్తున్నారండి. అబ్బాయి చౌదరి గారండి, జగన్ అండి. పడలేదండి, అందుకనే పడినాయి కాదు సార్, పడినాయి కదా. మాకు అన్ని పడి నేను పెళ్ళికానికి ఒకటే పడలేదు సార్. సరే సార్, ఎమ్మెల్యే గారు మాకు అన్ని బాగానే చూస్తున్నారు సారు, అన్ని పథకాలు బాగానే పడినాయి. మా అమ్మాయికి మట్టికి పెళ్లికానికి ఒకటి పడలేదు సారు, అదొకటే నాకు ఆ కోరిక. వేస్తారని కూడా నమ్ముతున్నాను. ఏం పథకాలు మీరు అందుకున్నారు, ఆ పేర్లు చెప్పండి. రుణమాఫీ డబ్బులు అందుకున్నాను సారు, 45 సంవత్సరాల డబ్బులు అందుకున్నాను సారు. ఇంకా అంతే సారు, ఇంటికి లోన్ కూడా అందుకున్నాను సారు.
మా అమ్మాయి దగ్గర పెళ్లి కనుక అందుకోవాలి సార్. అదొకటే నా కోరిక సార్. మీరు ఏ స్కీములు తీసుకున్నారు? దెందులూరు నియోజకవర్గం మీ ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు పాదయాత్ర చేస్తున్నారు, ఎలా ఉంది స్పందన? మా దెందులూరు ఎమ్మెల్యే గారి పాదయాత్ర ఎవరికి కూడా హాని చేయనటువంటి వ్యక్తి. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్కరిలో కూడా అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అనే సంభావనతో మాట్లాడేటువంటి వ్యక్తి. మా అబ్బాయి చౌదరి గారిని మించినటువంటి ఎమ్మెల్యే మాకు జరగటం చాలా అరుదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మా అబ్బాయి చౌదరి గారిని ఎమ్మెల్యేగా మాకు పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత భావాన్ని మేము వ్యక్తపరుస్తున్నాము. మా కాన్స్టిట్యున్సీలో ఎప్పుడూ చేయలేనటువంటి, గత ప్రభుత్వం కూడా చేయలేనటువంటి రోడ్లు కానీ, హౌసింగ్ కానీ, డ్వాక్రా మహిళలు కానీ అట్లాంటివి ఏవైనా సరే మా ఎమ్మెల్యే గారు మంచి అభివృద్ధి, మంచి మా రోడ్లు, ప్రతి ఒక్క విలేజ్ కూడా వెళ్ళలేనటువంటి రోడ్లు, ఎప్పుడూ జరగనటువంటి రోడ్లు పోసి ఉన్నారు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు అత్యంత మెరుగైన మెరుగైన ఓట్లతో మెజార్టీతో మళ్ళీ గెలిపించుకుని మినిస్టర్గా మేము చూడాలని చెప్పేసి మా ఆశాభావం. ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలకు కూడా గవర్నమెంట్ మా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రుణమాఫీ కానీ, వాళ్ళకి చేయూత కానీ, ఇంకా మా అమ్మఒడి పథకం కానీ, ఇట్లాంటి పథకాలు ఎన్నైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప వేరే వాళ్ళు ఎవరిని ఎన్నుకున్నా సరే అది నిర్వీర్యం అయిపోతుంది. పథకాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. అవి చేయలేనటువంటి పరిస్థితి. ఇది మా ఎమ్మెల్యే గారి యొక్క సమక్షంలో మా ఎమ్మెల్యే గారిని సీఎం గారి గురించి కూడా అదే చెప్పాను. అది జీవితంలో మధుర క్షణాలు, మరపురాని జ్ఞాపకాలు మీ కల నిజమైనప్పుడు మాత్రమే. తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేజ్ 2 ఓపెన్ ప్లాట్స్, డీలక్స్ విల్లాస్, లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్లు మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో డిటిసిపి లేఅవుట్. వెంచర్ మొత్తం తార్ రోడ్లు, వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ, అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్, చిల్డ్రన్ పార్క్, డ్రైనేజ్ సదుపాయం, ప్లాంటేషన్, 100% వాస్తు, సీసీటీవీల పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు. ఆకుల శ్రీనివాస్, సన్ సిటీ ఫేజ్ 2, కొత్తూరు రోడ్, క్యాన్సర్ హాస్పిటల్ వెనుక, 14వ డివిజన్, ఏలూరు. కాంటాక్ట్ 9848233117, 9848155544.